నమస్తే విశాఖవాసులారా, మీరు చూస్తున్నది వైజాగ్. ఈరోజు మనం విశాఖపట్నంలో జరుగుతున్న అద్భుతమైన అభివృద్ధి పనుల గురించి మాట్లాడుకుందాం. వైజాగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్తులో ఓ సరికొత్త హబ్గా మారబోతోంది. ఏమేం అభివృద్ధి పనులు జరుగుతున్నాయో చూద్దామా? మౌలిక సదుపాయాలు మరియు రవాణా. ముందుగా, రవాణా మరియు మౌలిక సదుపాయాల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. విశాఖ మెట్రో రైల్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి. డబుల్ డెక్కర్ మోడల్తో కూడిన మెట్రో నిర్మాణం ఈ అక్టోబర్ 2025లో ప్రారంభం కానుంది. ఇది నగరంలో ప్రయాణాన్ని చాలా సులభతరం చేస్తుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 2025 నాటికి ఈ విమానాశ్రయం సంవత్సరానికి 6 మిలియన్ల మంది ప్రయాణికులను నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. దీనితో పర్యాటక రంగం భారీగా పుంజుకుంటుంది. రాయ్పూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్వే మరియు కోస్టల్ హైవే, ఖరగ్పూర్, విశాఖపట్నం, ఈ హైవేలు వైజాగ్ నుండి ఇతర రాష్ట్రాలకు వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తాయి, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (VCIC) ఇది పారిశ్రామిక అభివృద్ధికి జీవనాడి. VMRDA అభివృద్ధి పనులు. VMRDA రోడ్ల అభివృద్ధి, పార్కుల నిర్వహణ మరియు కొత్త ప్లాట్ల విక్రయం వంటి అనేక ఇంజనీరింగ్ పనులను చేపడుతోంది. ఇది నగరాన్ని మరింత అందంగా, సౌకర్యవంతంగా మారుస్తుంది. పారిశ్రామిక అభివృద్ధి. వైజాగ్ కేవలం పర్యాటక కేంద్రం మాత్రమే కాదు, పారిశ్రామికంగా కూడా దూసుకుపోతోంది. విశాఖ ఆర్థిక ప్రాంతం. విశాఖ ఎకనామిక్ రీజన్. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2032 నాటికి విశాఖపట్నంను $120 బిలియన్ ఆర్థిక ప్రాంతంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మెగా పారిశ్రామిక పార్కులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 నాటికి 10 భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు వేసింది. ఇవి పెట్టుబడులను ఆకర్షించి, వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తాయి. ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్. ఇది ఫిన్టెక్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించి, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. అకాడమియా. పరిశ్రమల సినర్జీ. విద్యాసంస్థలు మరియు పరిశ్రమల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి విశాఖపట్నంలో సదస్సులు జరుగుతున్నాయి, ముఖ్యంగా బయోమెడికల్ రంగంలో కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తాయి. స్మార్ట్ సిటీ కార్యక్రమాలు. వైజాగ్ ఒక స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందుతోంది. మాస్టర్ ప్లానింగ్ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి. AECOM విశాఖపట్నంను స్మార్ట్ అర్బన్ సెంటర్గా మార్చడానికి ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ను రూపొందించింది. ఈ గవర్నెన్స్ మరియు విపత్తు నిర్వహణ వ్యవస్థ, సమర్థవంతమైన సేవలు, నగర పరిపాలన మరియు అత్యవసర ప్రతిస్పందన విధానాలను అందించడంపై దృష్టి సారించబడింది. డిజిటల్ ప్లాట్ఫామ్లు మరియు పౌర సేవలు. స్మార్ట్ వైజాగ్ బై GVMC యాప్ ద్వారా పన్ను చెల్లింపులు, నీటి కనెక్షన్లు మరియు ఇతర మునిసిపల్ సేవలను సులభంగా పొందవచ్చు. పర్యాటక అభివృద్ధి. విశాఖపట్నం యొక్క సహజ సౌందర్యం పర్యాటకులను మరింతగా ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది. సముద్రతీర అభివృద్ధి. తీర ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి సబ్మెరైన్ మ్యూజియం, సీ హారియర్ మ్యూజియం, ఫుడ్ కోర్టులు, సావనీర్ షాపులు వంటి సౌకర్యాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ టూరిజం కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికలున్నాయి. ఎకో టూరిజం మరియు అడ్వెంచర్ టూరిజం. ప్రభుత్వం ఎకో టూరిజం ప్రాజెక్టులు, అడ్వెంచర్ టూరిజం సౌకర్యాలను అభివృద్ధి చేస్తోంది. ప్రసాద్ పథకం కింద అభివృద్ధి. సింహాచలం ఆలయం మరియు బొర్రా గుహల వంటి పర్యాటక ప్రదేశాలలో సౌకర్యాల మెరుగుదలకు నిధులు కేటాయించబడ్డాయి. హోటల్ రంగ విస్తరణ. పర్యాటకుల డిమాండ్ను తీర్చడానికి అనేక ప్రధాన హోటల్ చైన్లు విశాఖపట్నంలో కొత్త ప్రాపర్టీలను తెరవడానికి ప్రణాళికలు ప్రకటించాయి. వాయిస్ ఓవర్. ఇవన్నీ వైజాగ్ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్నాయి. త్వరలోనే విశాఖపట్నం మరింత అభివృద్ధి చెందిన, నివాసయోగ్యమైన మరియు పర్యాటక కేంద్రంగా మారబోతోంది. ఈ అద్భుతమైన మార్పులను మీరు ఎలా చూస్తున్నారు? కింద కామెంట్లలో మీ అభిప్రాయాలను పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా, ఈ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన మరింత సమాచారం కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.